అభినందన మందారమాలా అభినందన మందారమాలా అధినాయక స్వాగత వేళ అభినందన మందారమాలా స్త్రీ జాతికి ఏనాటికి స్మరణీయ మహనీయ వీరాగ్రణికి అభినందన మందారమాలా. సూర్యుడు కళ్ళెత్తి చూడలేనంత వెలుగుని ఎలా విరజిమ్ముతాడు? చంద్రుడు కళ్ళార్పలేనంత అందమైన వెన్నెల వర్షం ఎలా కురిపిస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఎందుకంటే వెలుగు సూర్యుడికి సహజం, వెన్నెల చంద్రుడికి సహజం. మరి 84 ఏళ్ల ఆ సాహితీ సమరాంగణోత్సాహికి ఏది సహజం? ఆయనకు సృజన సహజం. అది ఆయన తెలుగు విశ్వంభరానికి పంచే వెలుగు, వెన్నెల, వెలకట్టలేని వేవేల పంక్తుల తారాతోరణం. నారాయణ రెడ్డి ఇలా చెబితే అందరం గుర్తుపడతాం. కానీ ఆయన అసలు పేరైన సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అంటే ఎవ్వరం తెలుసుకోలేం. ఇక సీనారే అంటే ఎంతో ఆత్మీయంగా స్మృతి పదంలో మెదిలే ఆయన తన అసలు పేరులాగే చాలా చాలా గుహ్యం, గంభీరం. ఏదో మామూలు సినీ గేయ రచయితలే అనుకుందామంటే ఆయన ఈ కాలపు కాళిదాసు. అలాగని సామాన్య జనానికి అర్థం కాని కవిత్వం రాస్తాడా అంటే ఆయన వేలాది పాటలు ఇప్పటికే తెలుగువారి నోళ్లలో నానుతూ ఉంటాయి. అందుకే ఆయన పండితుల పండితుడే కాదు, పామరులకు కూడా పండితుడు అవ్వగలిగాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే ఎవరైనా టక్కున ఓ పాట అందుకుంటారో అన్ని వేల పాటల మహాప్రస్థానమైనది. అయితే వంటి చేత్తో అన్నేసి సాహిత్య బీజాల్ని తెలుగు సినీ క్షేత్రంలో చల్లిన ఆయన కేవలం కలం అనే హలం చేతబట్టిన కర్షకుడు కాదు. ఆయనకు ఎన్నో పార్శ్వాలున్నాయి. ఒక రైతు కుటుంబపు బిడ్డ, ఒక నిజాంకాలపు ఉర్దూ విద్యార్థి, ఒక తెలుగు కవిత్వలోకపు ఔత్సాహికుడు, ఒక అధ్యాపకుడు, ఒక ఉపకులపతి, ఒక సినీ రచయిత, ఒక జ్ఞానపీఠ గ్రహీత, ఇలా ఎన్నెన్నో. మరి సినారే వారి జన్మదినం సందర్భంగా వాటన్నిటినీ ఓసారి పరికిద్దాం. 1931 జూలై 29న తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేటలో పుట్టిన సినారే ఒక్క మాటలో చెప్పాలంటే 84 ఏళ్ల యువకుడు. అవును, ఆయన ఇప్పటికీ ఉరిమే సృజనాత్మక ఉత్సాహంతో కవితలు రాస్తారు. ప్రతి ఏటా కవితా సంకలనాలు ప్రచురిస్తారు. ఈ నిరంతర కవితోత్సాహానికి కారణం తన మనసే అంటారాయన. శరీరం ముడతలు పడ్డవారంతా ముసలివారు కాదు కదా. మనసు మడతల్లో యవ్వనం ఉబుకుతుంటే రచనా రణరంగానికి సెలవెక్కడిది. నారాయణ రెడ్డి వారి ప్రస్థానానిది ఆయన కవిత్వంలాగే విభిన్నమైన విశిష్టమైన శైలి. ఆయన పుట్టేనాటికి హైదరాబాద్ సంస్థానం నిజాం ఆధీనంలో ఉండేది. దాంతో చదువంతా ఉర్దూలోనే సాగింది. స్వగ్రామంలోని వీధిపడిలో మొదలై ఉస్మానియాలో చేసిన పీహెచ్డీతో ముగిసింది. పాఠ్యపుస్తకాలు ఉర్దూలో ఉన్నా భవిష్యత్తులో తెలుగు సినీ పాటల పుస్తకాలు అచ్చేయాల్సిన ఆయన్ని తెలుగుపై పట్టు సాధించకుండా ఏ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. అప్పుడు అదృష్టానికి నోచుకున్నవే ఆయన కలం నుంచి జాలువారిన నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు లాంటి కావ్యాలు. ఇంగ్లీష్ మీడియం చదివామని చెప్పుకుంటూ తెలుగును కూనీ చేసేవారికి సి నారాయణ రెడ్డి ఒక పెద్ద జ్ఞానోపదేశం. ఆయన చదివింది ఉర్దూ మీడియం అయినా ఇవాళ తెలుగు జాతి గర్వించదగ్గ కవి అయ్యారు. సినీ రచయితలకైతే నిత్య నూతన ప్రేరణ అయ్యారు. తెలుగు భాషపై ఈ తరానికే కాదు, కాబోయే తరతరాలకి ప్రేమ పుట్టించగల కవిత్వపు మంత్రబలం కలిగిన కమండలం అయ్యారు. తెలుగు సాహిత్య ప్రియుల వరప్రసాదంగా పుట్టిన సి నారాయణ రెడ్డి సత్యనారాయణ స్వామి ప్రసాదం. తల్లి మొక్కుకోగా పుట్టిన ఆయనకు సత్యనారాయణ పేరే పెట్టారు. అయితే స్కూల్లో టీచర్ కాస్త సత్యని తొలగించి నారాయణ రెడ్డి అని రాయటంతో సింగిరెడ్డి నారాయణ రెడ్డి కాస్త సి నారాయణ రెడ్డి అయ్యారు. కాలక్రమంలో మనందరం ఏం రాసినారే అంటూ ఆశ్చర్యపోగా సినారే అయ్యారు. నారాయణ రెడ్డి కలం పట్టిన చేతులు మాత్రమే కాదు, ఆయన చెవులు కూడా అనన్య సామాన్యమే. ఎందుకంటే ఆయన కంటే ముందు కూడా తెలుగు సినీ గేయ రచన ఉంది. కానీ దానికి మతిపోయే శృతి కల్పించిన కవి మాత్రం ఆయనే. మ్యూజిక్ డైరెక్టర్ వాయిద్యాలపై మోగించిన ఏ శబ్దమైనా ఆయన చెవిన పడితే చాలు, ఆయన చెవిన అక్షరమైన అక్షర పంక్తిగా పాటైపోవాల్సిందే. అతి సామాన్యులు సైతం అతి సులభంగా పాడుకోవాల్సిందే. పాటల రచయితగా అందరికీ తెలిసిన సినారే అధ్యాపకుడిగా ఎందరో విద్యార్థుల జీవితాలకి కొత్త పల్లవి జోడించగలిగారు. తమ మార్గదర్శనంలో వారిని ఉన్నత స్థాయికి చేర్చారు. అలాంటి విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉన్నవారు. వారి లిస్టు పెద్దదే.
అయితే ఎంతో కాలం బోధనకే మొగ్గు చూపిన నారాయణ రెడ్డిని పదవులు కూడా కోరి వరించాయి. భాషపైన అధికారం ఉన్న ఆయనకి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి లాంటివి సహజంగానే లభించాయి. తమకు తాము శోభించాయి. సినారే జన్మదిన సందర్భంగా అభినందన మందారమాలలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అభినందన మందారమాలకు తిరిగి స్వాగతం. విద్యార్థి దశలో ప్రారంభించిన కవిత్వ సృజనని ఈనాడు ఎందరో ఏకలవ్య శిష్యులు ఉన్నా గురుస్థానం అధిష్ఠించిన సినారే విడిచిపెట్టరు. అంతేకాదు, ఒకసారి రాజ్యసభను అలంకరించి కూడా మళ్ళీ రాజకీయాల వైపు వెళ్ళలేదు. ప్రత్యక్ష రాజకీయాలైతే ఆయనకు అస్సలు పడవు. ఆయనదెప్పుడు శుద్ధమైన రచనోద్యమమే, రాజకీయ ఉద్యమం కాదు. అందుకే ఆయన పొందే గౌరవాభిమానాలకి రాష్ట్రాలు, పార్టీలు, ప్రభుత్వాలు అన్న ఎల్లలు ఏనాడూ లేవు. 1-2 కాదు, దాదాపు 3500కు పైనే సినిమా పాటలు రాశారు సినారే. ఆయనకు ముందు కూడా సినీ సాహిత్యం ఉన్నా ఆయన తర్వాత నుంచే జనం నాలుకల మీదకి సరాసరిగా వచ్చి చేరింది సినిమా పాట. అయితే ఇంత చేస్తూ కూడా నారాయణ రెడ్డి ఏనాడు ఫుల్ టైం ఫిల్మ్ రైటర్ అవ్వలేదు. ఆయనెప్పుడు పార్ట్ టైం రైటరే. ఫుల్ టైంలో ఆయన వృత్తి బోధన మాత్రమే. ఒకవేళ సినారే పూర్తిగా సినిమా పాటకే అంకితమై ఉంటే తెలుగు శ్రవణాలకి ఇంకెన్ని మంచి పాటలు ఆభరణాలయ్యుండేవో. అలా మనం కొంత దురదృష్టవంతులమే. సినిమా పాటలే కాదు, నారాయణ రెడ్డి అమ్ముల పొదిలో స్వయంగా సరస్వతీదేవి దాచిన మరో గొప్ప అస్త్రకావ్యం. ఆయనలోని కవిని, పామరుల్ని దాటుకొని పండితులకు పరిచయం చేసినవి ఆయన కావ్యాలు, గేయాలే. ఆయన కంటే ముందే విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు, శ్రీశ్రీ లాంటి గొప్ప గొప్ప కవులు మన తెలుగుని సస్యశ్యామలం చేశారు. వారి తర్వాతి స్థానంలో మిగిలిపోకుండా తనదైన కవితా వృష్టి కురిపించారు సినారే. చారిత్రక కథనాలతో మొదలైన ఆయన రచనా స్రవంతి విశ్వంభర లాంటి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన అద్భుతంతో సాహితీ ప్రియుల దాహార్తి తీర్చింది. సాధారణంగా వివాదాలకి దూరంగా ఉంటూ విమర్శలకి తావే ఇవ్వని అజాత్ర శత్రువు సినారే. ఆయన ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ పాట రాశారు అప్పట్లో. అది తెలంగాణ వాదులకి నచ్చలేదు. కానీ ఆ పాట కేవలం సందర్భాన్ని బట్టి రాసిందే తప్ప సమైక్యవాదం వినిపించేందుకోసం కాదంటారు నారాయణ రెడ్డి. ఏది ఏమైనా ఆయన నిండుగా వెలుగు జాతి అన్న తెలుగు జాతి ఇప్పుడు 2గా వెలుగుతోంది. 2 రాష్ట్రాలకి సాహితీ జ్ఞానపీఠం పైన కూర్చున్న ఆయన గర్వకారణమే. శ్రీశ్రీలాగే తెలుగు జాతి మరువలేని పాటలు రాసిన సి నారాయణ రెడ్డి ఆయనలాగా సమాజం కోసం కవిత్వం ఎందుకు రాయలేదు? ఈ ప్రశ్న సహజమే. కానీ తన కవిత్వం కేవలం ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదంటారు సినారే. ఆయన కవిత్వం నిజంగానే ఒక కాలానికి కూడా కట్టుబడేది కాదు. ఎప్పటికీ మానవజాతి శ్రేయస్సును కోరే ధర్మోపదేశం. అందుకే ఆయన అభిమానుల్లో లెఫ్ట్, రైట్ అంటూ భేదాలు లేవు. అతను అందరివాడు. అతని కవిత్వం అందరిది, అందరి కోసం, అందరి గురించి. 100 సినిమాల్లో 1000 పాటలు రాసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి మాటలు రాసింది మాత్రం కేవలం 2 సినిమాలకే. ఆ 2 ఏకవీర, అక్బర్ సలీం, అనార్కలి సినిమాలు. ఈ రెండింటి తర్వాత ఆయన మళ్లీ ఎప్పుడూ సంభాషణల కోసం కలమెత్తలేదు. దీనికి ప్రత్యేక కారణం ఏదీ లేకపోయినా ఆయనలోని సృజనాత్మక శక్తికి పాట సరితూగగలిగినంతగా మాట సరితూగలేదు. జ్ఞానపీఠ పురస్కారంతో పాటు 100,000 సన్మానాలు పొందిన సినారే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, భారతీయ భాషా పరిషత్ పురస్కారం, రాజ్యలక్ష్మి పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం, ఆసన్ పురస్కారం ఇలా ఎన్నో స్వీకరించారు. అయితే ఒకప్పుడు ఆయనకి గర్వకారణమైన అవే ఇప్పుడు ఆయన్ని చూసి గర్విస్తున్నాయి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఇంటికి చేరిన తమ అదృష్టాన్ని లోలోన సంతోషిస్తున్నాయి. తమ సుదీర్ఘ రచనా జీవితంలో ఎన్నెన్నో కావ్య కన్యకలకి జన్మనిచ్చిన సినారే నిజ జీవితంలో 4 కూతుర్లకు తండ్రి. తమ కవిత్వ స్రవంతిలాగానే గలగలపారే గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి పేర్లు పెట్టుకున్నారు వారికి. ప్రస్తుతం ముని మనవలు, మనవరాళ్లతో ఈ తాతయ్య సంతోషంగా కాలం గడుపుతున్నారు. అంతేకాదు మనందరి పూర్వజన్మ సుకృతం కొద్దీ
తమ సరికొత్త కవిత్వ పంక్తులు తెలుగు సాహితీ గడపకు మామిడి తోరణాలలా నిరంతరాయంగా అలంకరిస్తూనే ఉన్నారు. నారాయణ రెడ్డి తిలక్ లాగా రెండంచుల పదును గల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలరు, అమృతం కురిపించగలరు. శబ్దాలకు రంగు, రుచి, వాసన కలిగించే ఆల్కమీ ఏదో సినారే దగ్గర ఉండాలి. అది అనిర్వాచ్యం. ఈ వ్యాఖ్యలు చేసింది ఇద్దరు గొప్ప తెలుగు కవులు. మరి కవులు, రచయితలు, పండితుల్నే విమర్శలు చేసే నారాయణ రెడ్డి గురించి మనం ఇంకా ఏమని చెప్పగలం? ఒకవేళ ఏదైనా చెప్పినా అది సముద్రుడికి తర్పణం ఇవ్వడం లాంటి ప్రయత్నమే అవుతుంది, కాదంటారా? లాలీ 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 వటపత్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి 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 లాలి. ఈ పాట కూడా సినారే వారి ఆడిముత్యమే. స్వాతిముత్యం సినిమాలో ఆయన కురిపించిన ఈ సాహితీ చినుకులు ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు జనాలు జాతక పక్షుల్లా అందుకుంటూ ఉంటారు. అంతేనా, తెలుగు సాహిత్యంలో ఈ పాట అజరామరమైన జోలపాట అయిపోయింది కూడా. ఈరోజు తమ 84వ జన్మదినం జరుపుకుంటున్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 99 టీవీ సగర్వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది. ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు.